మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. కావలి పట్టణం 6వ వార్డు వెంగయ్యగారిపాలెంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక అడుగు పడింది. కావలి మున్సిపాలిటీ పరిధిలో 15వ ఆర్థిక సంఘం నిధులతో 48,50,000 వ్యయంతో చేపట్టనున్న పైప్లైన్ పనులకు శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని పైప్లైన్ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వెంగయ్యగారిపాలెం ప్రాంత ప్రజలకు నిరంతర తాగునీటి సరఫరా అందించడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టామని తెలిపారు. ప్రభుత్వం మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఈనాటి ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు మండల పార్టీ అధ్యక్షులు రామకృష్ణ గారు, ముఖ్య అతిథి, అందరికీ అన్నదాతలను చూసాం, నీటి దాతలు అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అదేవిధంగా కోటన్న గారికి, ఏఎంసీ చైర్మన్ అల్లక్య గారికి, రంగారావు గారు, మధుబాబు నాయుడు గారు, మల్లికార్జున గారు, సిద్ధు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ గ్రామ కాపులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మిత్రుడు తిరుపతి ముందు చూపుతో ఎలక్షన్ ముందు బీపీఆర్ గారిని కలిసి ఇక్కడ వాటర్ ప్లాంట్ పెట్టాలని ఒక దృఢ సంకల్పంతో కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ కూడా రామకృష్ణ, రమణ అందరి ప్రోత్సాహం, ఈ గ్రామ కాపులు, తిరుపాలు, జైపాలు అందరూ కూడా సహకారంతో ఈరోజు ఈ వాటర్ ప్లాంట్ పెట్టేదానికి బాగా కృషి చేసి రూమ్ కట్టి చిన్నందుకు తిరుపతిని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, తిరుపతి ఎక్కడున్నాడు? పైన ఓకే. ఈ సందర్భంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, కొంతమంది జననం లోక కళ్యాణం కోసం పుడతారు. దేవుళ్ళను చూసాం, దేవుళ్ళు ఊరు బాగు కోసమో, గ్రామ బాగు కోసమో, ప్రాంత బాగు కోసం దేవుళ్ళు పుడతారు. అందుకనే వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా మనం దేవుళ్ళుగా నిరంతరం కొనియాడతాం. అలాగే ఈరోజు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మన నెల్లూరు జిల్లాలో పుట్టినటువంటి ఒక ఆణిముత్యం ఈరోజు. ఎందుకంటే అందరి దగ్గర డబ్బు ఉంటుంది, డబ్బు ఉన్నవాడు మనసున్నవాడు అయి ఉండడు. డబ్బున్నవాడు ఇంకా డబ్బున్నవాడు కానీ ఎదగాలని కోరుకుంటాడు, కానీ మనసుండి సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని ప్రజలకి అంకితం చేయాలనేటువంటి ఆలోచన రావటం ఆ కొద్ది మందికి వస్తుంది. దైవ కృప, వాళ్ళ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ధర్మమో, ఆయన నిరంతరం కొలిచే వెంకటేశ్వర దయో, ఆయనలో ఈరోజు ఇంత గొప్ప మనసు. నెల్లూరు జిల్లాలో చాలామంది కోటేశ్వరులు ఉన్నారు, కానీ ఒక్కడిగా మిగిలిపోయాడు దానం చేసే దాంట్లో. చెయ్యికి ఎదురు లేదు, అడిగిందే తడు, అడిగితే కాదనేటువంటి మనస్తత్వం కాదు. దీన్ని ఒక చట్టబద్ధతగా తీసుకురావాలి, ఒక పద్ధతి ప్రకారం చేయాలి దానాన్ని కూడా అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి దాదాపు 2017 సంవత్సరంలో ఆయన రాజకీయాల్లో కూడా వస్తాడని కూడా ఎవరు ఊహించాల. ఏ జన్మలో ఏ ప్రజలు పుణ్యం చేశారో, ఏ ప్రజలు కోరుకున్నారో, ఏ ప్రజలు ఆశీస్సులు ఉన్నాయో దేవుడు మనకి ఆయన్ని ఈరోజు ఎంపీగా పంపించాడు. నేను చాలా సందర్భాల్లో నాకు అన్నకి 2018 నుంచి మంచి సాన్నిధ్యం. ఆయన ఇప్పుడు అడిగిన నాకు ఈ జనాలతో నాకు వద్దు, నేనేదో సేవ చేసుకుంటానంటే
కాదయ్యా నువ్వు ఇట్ట కాదు జనాల్లోకి పోవాలని ఆయన రాజ్యసభ నుంచి లోక్సభకు తీసుకొచ్చి మన ముందుకు పంపించాడు ఆ వెంకటేశ్వర స్వామి, ఆ చంద్రబాబు నాయుడు స్వామి. ఈరోజు మన అదృష్టం బాగుండి ఈరోజు మన అందరం గెలిపించుకున్నాం. ఈరోజు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. ఈరోజు ఊరున్న ఈరోజు ఆయన వాటర్ ప్లాంట్లు ఉచితంగా పెట్టడం గొప్ప కాదు. ఒకరోజు 10,000 ఇవ్వచ్చు, 10 లక్షలు ఇవ్వచ్చు దానం, అది గొప్పతనం కాదు. ఇచ్చిన దానాన్ని నిరంతరం పరిరక్షిస్తూ నిరంతరం ఆ తోడుగా ఉంటూ ఈ ప్లాంట్లో చిన్న రిపేర్ వచ్చినా వెంటనే వాళ్ళ టీం వచ్చి రిపేర్ చేస్తారు. అక్కడ మెమరీన్ కాలిపోయినా, ఫిల్టర్స్ అరిగిపోయినా, ఏదన్నా రిపేర్ వచ్చినా, చిన్న బోల్ట్ ఇరిగిపోయినా తిరుపతి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. విపిఆర్ ఫౌండేషన్ నుంచి వాళ్ళ మనుషులు వచ్చి రిపేర్ చేస్తారు. అంటే మన దాహార్తి తీర్చడానికి ప్లాంట్ ఓపెన్ అయిన రోజు నుంచి ఇంకెన్ని సంవత్సరాలైనా వాళ్ళు దాన్ని మెయింటైన్ చేసి మన నుంచి కోరుకునేది ఒకటి కృతజ్ఞత. అటువంటి మహానుభావులు మన ప్రాంతానికి మంచినీటి ఇచ్చినందుకు మనం కృతజ్ఞత బద్దులైన వాళ్ళు చల్లగా ఉండాలని కోరుకోవటమే మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. ఇది ఒక్కటే కాదు, ఇటీవల కాలంలో మన కావలి నియోజకవర్గంలో దాదాపు 175 ట్రైసైకిల్స్ ఇచ్చారు. ఎవరైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నాడో, మానసిక వైకల్యం చెంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళ తలుపు తట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మీకు మేము సైకిల్ ఇస్తామని చెప్పి సైకిల్ ఇచ్చి ఈరోజు వాళ్ళందరూ కూడా హ్యాపీగా రోడ్డు మీద పోయేటట్టు చేశారు. ఇంకా కూడా కొత్త పథకాన్ని మళ్ళీ ఈరోజు పెట్టాడు, విపిఆర్ నేత్ర అని. బహుశా ఇప్పుడు ఉదయగిరిలో ఉంది, అతి తొందరలో మన కావలికి నెక్స్ట్ మా కావలికి ఏమని అడుగుతున్నానని. అంటే ఒక బస్సు పెట్టి ఊరు నడిబొట్టిన బస్సును పెట్టి ఆ బస్సులో డాక్టర్లను పెట్టి కంటి వైద్యాలు చేయటం. ప్రతి ఒక్కరికి ఊరిలో 2,000 మంది ఉంటే 2,000 మందికి కంటి వైద్యం చేసి కళ్ళు బాగున్నాయో లేదా చెక్ చేసి, కళ్ళల్లో ఏదైనా లోపం ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసి, అద్దాలు ఇవ్వాలి చూస్తే అప్పటికే ఉచితంగా అద్దాలు ఇచ్చి ఇక్కడ ఎవరికి కూడా కంటి చూపులో ఇబ్బంది లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పం. అందరి వల్ల సాధ్యమవుతుందా? కొద్దిమంది చేయగలరు. అంతమందికి చేయాలంటే అది ఒక్క విపిఆర్ గారి వల్ల అవుతుంది. అందుకని మనం అందరం కూడా మన కావలికి రావటం ఆయన మన అదృష్టం. కాబట్టి మనం కావలిని అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. ఈరోజు కావలి అభివృద్ధి చెందుతుందంటే సగభాగం ఆయన కృషి వల్లే ఈరోజు మన కావలి అభివృద్ధి చెందుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, మన ప్రాంతంలో ఇంకా కూడా వాటర్ ప్లాంట్లు ఎవరికైనా అవసరం ఉంటే తప్పకుండా మీరు ఆ గ్రామంలో రూమ్ మీరు కట్టుకుంటే తప్పకుండా ప్లాంట్ పెట్టి అక్కడి నుంచి మెయింటెనెన్స్ అంతా వాళ్ళు చేస్తారు. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, కావలి నియోజకవర్గంలో తుమ్మలపెంట, అన్నగారిపాలెం ఒక ప్రత్యేకమైన గ్రామాలు. నిన్నటి రోజున ఈ ఎలక్షన్లు జరిగితే నాకు 33,000 ఓట్లు మెజార్టీ వస్తే, ఈ నియోజకవర్గం నుంచి అన్నకి 36,000 మెజార్టీ వస్తే దాంట్లో అత్యధిక మెజార్టీ ఇచ్చినటువంటి గ్రామాలు అన్నగారిపాలెం పంచాయతీ, తుమ్మలపెంట పంచాయతీ. దాదాపు 3,400 ఓట్ల మెజార్టీ ఇచ్చినటువంటి ఈ గ్రామాలు. కాబట్టి ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలంటే మీ ఊరికి ఎంత సేవ చేసినా మేము రుణం తీరదు. అందుకోసమే నేను ఈ రోజున కావలి నియోజకవర్గంలో 27 కోట్ల సిమెంట్ రోడ్లు తెస్తే ఒక్క మీ 2 పంచాయతీలకే 3,40,00,000 సిమెంట్ రోడ్లు ఇచ్చాననే విషయాన్ని మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి మీరు రామకృష్ణ తొందరగా రోడ్లు అయిపోయి ఉండి మీరు అడగండి అని చెప్తున్నా. నేను తెచ్చిపెట్టున్నా, ఇంకా వర్కులు చాలా బిగిన్ చేయాలి. అదేవిధంగా ఈ రోజున మనకి తుమ్మలపెంట రోడ్డు చాలా దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటే మీ అందరికీ నేను ఇచ్చిన మాట ప్రకారం నేను ఆ రోడ్డు వేసి తీరుతాను, ఎమ్మెల్యేగా గెలిచిన నెలకల్లా వర్క్ బిగిన్ చేపిస్తానని చెప్పి నా సొంత డబ్బులు కాంట్రాక్టర్కి ఇచ్చి 3 కోట్ల రూపాయలు నేను పెట్టుబడి పెట్టి సంవత్సరం నాడు పెట్టుబడి పెడితే నిన్న వచ్చింది బిల్లు. నిన్న కొట్టే నా అకౌంట్కి డబ్బులు అసలు కొట్టి చేపించి మీకు ఇచ్చిన మాటకి నేను నిలబడ్డా. ఈ ఒక్క రోడ్డు కాదు, ఏదన్నా రేపు ఇబ్బందుల పరిస్థితులు వచ్చినా ఈ రోడ్డు ఒకటే మనందరికీ ఇబ్బంది కల్పిస్తుందని చెప్పి ఇంకొక రోడ్డు వేయాలనే ఉద్దేశంతో ఈరోజు అల్లిగుంటపాలెం నుంచి సరవైపాలెం దగ్గర, అల్లిగుంటపాలెం నుంచి కోనేటివారిపాలెంగా పెద్దరావుడిపాలెంకి ఈరోజు 8,04,00,000 రూపాయలతో ఈరోజు మళ్ళా కొత్త నూతన రోడ్డు ప్రారంభించడానికి అతి తొందరలో రాబోతుందనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. మీ జీవితంలో కూడా మీరు ఊహించాలి ఆ రోడ్డు వస్తుందని. అసలు ఎవరు ఊహకి అందనటువంటి రోడ్డు అది, అసలు ఆలోచనకి రానటువంటి రోడ్డు. దాన్ని నేను కానీ, రామకృష్ణ కానీ, వెంకట్రావు కానీ
కూర్చున్నప్పుడు ఆ రోడ్డు వేస్తే బాగుంటుందని ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు ఈ రోజున కలెక్టర్ గారిని అడిగి డిఎంఎఫ్టి నిధుల కింద 8,04,00,000 రూపాయలు ఇచ్చాం. నేను మొన్న కాలువ గట్ల మీద తిరిగి ఒక రోజంతా కూడా పొలాల మీద తిరిగి ఆ రోడ్డు ఎలా వేయాలో చెప్పాను. ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలందరినీ కోరుకుంటున్నా, అంతా కలిసి 2 ఎకరాల 59 సెంట్లు పోతుంది. ఆ 2 ఎకరాల 59 సెంట్లు మీరు కన్సెంట్ ఇస్తే ఇమీడియట్లీ కూడా టెండర్లు పిలవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి తప్పకుండా అది తొందరలో పూర్తి చేసి ఇవ్వండి అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కొత్త సత్తరం నుంచి మాతినూరుపాలెం మీదుగా ఇంకొక రోడ్డు వేయాల్సి ఉంటే దాన్ని కూడా ఈరోజు నివేదికలు పంపడం జరిగింది. తొందరలోనే అది కూడా రాబోతుందనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. పెద్దరామణిపాలెం గ్రామానికి విచ్చేసిన మన కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే, అంటే మా బ్రదర్ కోటారెడ్డి, అలేఖ్య, ఏఎంసీ చైర్మన్, ఇంకా పెద్దలందరూ కూడా, స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ, మీ అందరికి కూడా నమస్కారం. ఈరోజు ఈ గ్రామానికి ఈ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ టైంలో చెప్పిన మాట, తిరుపతి దానికి రెస్పాన్సిబిలిటీ తీసుకొని రూమ్ కట్టించాడు. రూమ్ కట్టడం కాకుండా దానికి అందంగా డెకరేట్ కూడా చేసి ఉన్నాడు. ప్లాంట్ కంటే కూడా ఆయన డెకరేషన్ చాలా బాగుంది. అందరూ కూడా మెచ్చుకోవాలా తిరుపతిని. ఆ ప్లాంట్ ఇప్పుడే కృష్ణారెడ్డి గారు చెప్పినట్టు దాదాపు మేము 170 ప్లాంట్లు పెట్టున్నాం జిల్లాలో. ఇంకొక 19 ప్లాంట్లు ఈ 3 రోజుల్లో పెడుతున్నాం. నిన్న ఒక 4 పెట్టాం, మొన్న ఒకటి పెట్టాం. ఈరోజు 3 ప్లాంట్లు, దాదాపు కందుకూరు ఒక 3 పెడుతున్నాం, 6 ఆత్మకూరు, దాదాపు 19 ప్లాంట్లు, దాదాపు 190 ప్లాంట్లు మొత్తం ఈ పండగ లోపల పెట్టున్నాం. ఇవన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నాం. పెట్టడం చాలా ఉన్నాయి, ఎన్నో దగ్గరలో చూసుండా వాటర్ ప్లాంట్, కానీ మూత పడిపోయి ఉన్నాయి. మూత పడుతుందనే సొంత నిధులతో ఫౌండేషన్ తరఫున ఒక టీమును పెట్టి దీన్ని రన్ చేస్తున్నాం. 2017లో ఉదయగిరిలో స్టార్ట్ చేసిన ప్రోగ్రాం ఇది. ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు కావిల్లి కాన్స్టిట్యున్సీ కూడా దాదాపు ఒక 20 ప్లాంట్లు పెట్టున్నాం. అట్టా ఉదయగిరి, ఆత్మకూరు, ప్రతి దగ్గర కూడా మన జిల్లాలో సర్వేపల్లి, గూడూరు ఆ ప్రాంతాల్లో కూడా పెట్టున్నాం. ఎందుకంటే నీళ్లు, మంచి నీళ్లు అనేది చాలా ముఖ్యం. ఈ ఫ్లోరైడ్ వల్ల కిడ్నీల ప్రాబ్లం, రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఇది మనం చేయగలిగితే ఇది మంచి కార్యక్రమం అని చెప్పి స్టార్ట్ చేసాం ఆ రోజు. ఈరోజు కూడా 17లో పెట్టిన ప్లాంట్ ఈరోజు కూడా నడుస్తుంది. ఈ మధ్య కూడా గ్రామానికి పోయిన ఫస్ట్ పెట్టిన ప్లాంట్ గ్రామానికి బ్రహ్మాండంగా నడుస్తుంది. ఊర్లో ప్రతి ఒక్కరు కూడా వచ్చి అది బ్రహ్మాండమైన స్వాగతం. ఏంటంటే ఈ రోజుకి కూడా ఈ ప్లాంట్ నడిపిస్తున్నారు సార్ మీ వాళ్ళు, చాలా సంతోషం. అదే మాకు శంకరన్న అనుకుంటాడు, అతనే దీనికి అంతా కూడా దీని టీం కానీ దీని వెనక నడిపించేది కానీ అంతా అతను చూస్తున్నాడు. ఏ సమస్య ఉన్నా తిరుపతి మీకు చెప్తున్నా, ఏ సమస్య ఉన్నా శంకర్ నంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి, ఇమీడియట్గా దానికి అటెండ్ అవుతారు. ఇటువంటి గ్రామాలు ఈరోజు మనం చేయగలుగుతున్నామంటే ఎంతో సంతోషం. అట్నే అభివృద్ధి తీసుకుంటే కృష్ణారెడ్డి గారు మీ ఎమ్మెల్యే గారు ఎక్కడ లేని పట్టుదల ఈ పని తీసుకుంటే, ఇప్పుడు ఈ రోడ్డు చెప్పాడు కదా, ఇప్పటికి నాకు ఆల్రెడీ 2 సార్లు చెప్పున్నాడు. ఇంకా ఇది కంటిన్యూషన్, ఈ రోడ్డు వచ్చిన దాకా ఈ రోడ్డు రావాలి మనకి. కానీ ఇది ఉండేది ఆర్ఎన్బిలో, దీన్ని ఎన్హెచ్ కన్వర్ట్ చేయాలా, చేస్తే ఖచ్చితంగా అయిపోద్ది పని కూడా. దానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. మొన్న ముఖ్యమంత్రులు ఢిల్లీ వచ్చిన రోజు ప్రతిదీ కూడా ఆయన ముందు పెట్టాం. ఇవన్నీ కూడా ఈ కనెక్షన్లు, పోర్టుకి కనెక్షన్లు అన్నట్టు చెప్పి ఆ మినిస్ట్రీ కూడా కన్విన్స్ చేసేదానికి సర్వ ప్రయత్నం కూడా చేసి ఉన్నాడు. ఆయన కూడా అన్ని విన్నాడు, కొంత ఒప్పుకున్నట్టే మాట కూడా ఇచ్చున్నాడు. దాంట్లో ఈ రోడ్డును కూడా మనం చేయించుకోవాలి. ప్రతి దగ్గర కూడా ఒక రాష్ట్రంలో నమ్మతారో నమ్మరో మీకు ఇవన్నీ
తెలియదు కాబట్టి చెప్తుండా, 1,00,000 కోట్ల రోడ్లకి మన ముఖ్యమంత్రులు 1,00,000 కోట్ల రోడ్లు మన రాష్ట్రంలో ఈ మధ్య వచ్చి కూర్చొని ఈ రోడ్లు మాకు అవసరం, మా పరిస్థితి ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, మీరు చేయాల్సిందే అని చెప్పి ఢిల్లీలో అతన్ని కోరుకొని ఆ గంటలోనే దాదాపు 15,000 కోట్లు శాంక్షన్ కూడా చేశాడు. 15,000 కోట్లు. అది ఎవరి వల్ల కాదు, సాధ్యం కాదు. అది మన చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రులు, అతని వల్లే అవుద్ది. ఎందుకంటే మీ ఎమ్మెల్యే లాగానే పట్టుబట్టాడంటే వదిలిపెట్టడు మన సీఎం గారు. ఏది తీసుకొచ్చినా ఈపీసీఎల్ కూర్చున్నాడు, మొన్న వచ్చాడు, ఫిబ్రవరిలో దాన్ని స్టార్ట్ చేయాల్సిందే, ఫౌండేషన్ వేయాల్సిందే, ప్రైమ్ మినిస్టర్ని తీసుకురావాల్సిందే అని చెప్పి ఆయన గట్టి పట్టుదలతో ఉన్నాడు. ఫిబ్రవరిలో కానీ చేయగలిగితే అది చిన్న విషయం కాదు, అది మన చంద్రబాబు నాయుడు వల్లనే అవద్దు కూడా. కానీ అది కూడా చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఫిబ్రవరిలో ఒక్కసారి అది కానీ ఫౌండేషన్ వేయగలిగితే మీ ఈ ఏరియా అంతా కంప్లీట్గా వేరే దశ మారిపోద్ది. చెప్పబల్లాది మీరే మీ కళ్ళ ముందు మీరు చూడొచ్చు. ఎందుకంటే ఒక బీపీసీఎల్ ఒకటే కాదు, దానికి సంబంధించిన రకరకాల పరిశ్రమలు వస్తాయి. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఉద్యోగ అవకాశాలు విపరీతంగా వస్తాయి. అంతా టైం, మేబీ నా లెక్క ప్రకారం 2 సంవత్సరాల టైం. ఈ 2 సంవత్సరాల్లో ఎవరన్నా బయటకు పోయి ఉద్యోగాలకు పోయే వాళ్ళకి కూడా చాలా వసతులు వస్తాయి, ఇక్కడ ఖచ్చితంగా వస్తాయి. 2 సంవత్సరాల టైంలో ఆ ఫ్యాక్టరీ కూడా ముందుకు పోద్ది. ఆ తర్వాత మీకు దాని కన్సర్న్గా ఎన్నో యాన్సిలరీ ఇండస్ట్రీస్ అంటారు, అవి ఖచ్చితంగా చాలా వస్తాయి. ఉద్యోగాలకి చాలా అవకాశం కూడా ఉంటుంది అందరికీ. సో రేపు ముందుకే మీరు చూడబోతున్నారు మీ ఏరియా, ఈ ఏరియా ఎక్కడికో వెళ్ళిపోద్ది. ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, అభివృద్ధి సంక్షేమం అనేది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వల్లే అవుద్ది. మీరందరూ గుర్తుపెట్టుకొని ఈరోజు మీ పెన్షన్ చూడండి, 4,000 ఇస్తున్నాడు. 4,000 1వ తేదీ అంటే 1వ తేదీ ఖచ్చితంగా ఇస్తున్నాడు. అది సాధ్యం కాదు ఈరోజు ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో. కానీ పెన్షన్ అనేది ముఖ్యము, మనం ఇవ్వాలా, వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళకి జరిగేది ఎట్లా అన్నట్టు అంత ఆలోచించుకొని ఎక్కడైనా ఏదో అవస్థలు పడి ఉండే ఆర్థిక ఇబ్బందుల్లో అయినా తీసుకొచ్చి నిన్నైతే 31వ తేదీ ఇచ్చాడు. 1వ తేదీ ఎందుకు 1వ తేదీ ఇవ్వడం అని ముందు రోజే ఇచ్చేసాడు. అట్లా జీతాలు కూడా అట్టే వేస్తున్నారు. ఇంత ముందు కాలంలో ఇట్లా లేదు. ఈరోజు పట్టుదలగా ఇబ్బందులు ఉన్నా ప్రతి ఒక్కటి కూడా మాట తప్పకుండా ఖచ్చితంగా చేయాలని సూపర్ 6 అని స్టార్ట్ చేశాడు. అవి కూడా అన్ని దాదాపు పూర్తి చేసుకుంటూ వస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, అయినా కానీ ప్రతిదీ చెప్పిన మాట ప్రకారం చేయాలనే కోరికతో చేస్తూ ఉన్నాడు, ముందుకు తీసుకుపోతున్నాడు. రేపు మీ కృష్ణారెడ్డి గారు నన్ను మీరు మమ్మల్ని గెలిపించిన దానికి మీరందరూ కూడా చూస్తారు, ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. కావలి కాన్స్టిట్యుయెన్సీ ముందుకు పోయేదానికి ఇప్పుడే చెప్తున్నాడు, నాకు దాదాపు 420 కోట్లు కావలి కాన్స్టిట్యుయెన్సీకి తీసుకొచ్చున్నాడు. ఈరోజు ఉండే ఇబ్బందుల్లో 420 కోట్లు అంటే 487 కోట్లు. 487 కోట్లు అంటే ఇప్పుడుండే ఇబ్బందుల్లో తీసుకురావడం అంటే అది ఉడుము పట్టే. అందుకనే నేను చెప్పింది, లేకపోతే ఇప్పుడుండే ఇబ్బందుల్లో అంత తీసుకురావాలంటే చాలా వెనకబడాలా, కష్టపడాలా, తిరగాల, ఓపిక ఉండాలా, ఇవన్నీ ఉండబట్టే అది తీసుకురాగలిగాడు. మీ అందరికి కూడా చెప్పేది, ప్రతి ఒక్కరూ తెలుగుదేశం అనేది మనకి మనందరికీ కూడా ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమం ఈ 2 పదాల మీద నడిపించే పార్టీ. మనందరం కూడా ఈరోజు చాలా సంతోషపడాలా, మంచి లీడర్ కింద మనం పనిచేస్తున్నామని. ప్రతి ఒక్కరికి కూడా కోరుకునేది ఎప్పుడు కూడా మంచి ఆలోచించే మనిషి అతను. మంచి ఆలోచిస్తాడు,
ప్రజలకి ఏది మంచి అయితే అదే చేయాలనే కోరికతో ముందుకు తీసుకుపోతున్నాడు. ఈరోజు ఇప్పుడు వాటర్ ప్లాంట్ ఇక్కడ ఓపెన్ చేయడం, ఈ గ్రామానికి రావడం, పెద్ద రాముడు పాలనకి రావడం చాలా సంతోషం. ప్రతి ఒక్కరికి కూడా